రామలక్ష్మి గారు, అసలు ఇంతకీ పులిరాజు ఎవరు? ఎందుకులే, వాడు చేయని ఘోరం లేదు, తలదొరచని గొడవలు లేవు. సంవత్సరానికి 6 నెలలు జైల్లో ఉంటే 6 నెలలు తప్పతాగి రోడ్ల మీద తిరుగుతాడు. వాడెవడో కాదు, మన స్కూల్లో పనిచేస్తున్న పని మనిషి మంగమ్మ కొడుకు. ఆ దుర్మార్గుడు పేరు చెబితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఎదవసంతని చత్తన్నాను ఈడితోటి. ఒక్క మాట అంటో ఏమంటో ఎదవని. ఒరే, బారెడు పొద్దెక్కి ఇంకెట్టగా పడుకున్నావేరా? నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను వెళ్ళవే. ఒరే, నువ్వు వస్తున్నావా లేదా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పకుండా చెప్పను, నువ్వు వస్తున్నావా లేదా? ఒరే, లే. ఏంటి, ఇట్టాగే వస్తున్నావా? మరి లోనకెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని శుభ్రంగా తయారైరా. ఏంటమ్మా, నన్ను ఎంట పెట్టుకొస్తానని అమ్మోరికి ఏమైనా మొక్కున్నావా? అమ్మోరికి మొక్కుకోవడం కాదురా, మీ మావతో తగ్గుపెట్టుకుందామని. తగువా? మరి ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మందేసుకొచ్చి మక్కలు ఎరగదనేవాడిని. ఆ మాట కోసం మనమే అక్కర్లా, మన శిష్యులు చాలు చింపేస్తారు. సరే, మనకు రావాల్సిందేంటి, వాళ్ళు ఇయ్యాల్సిందేంటి? బోల్డ్ ఉన్నాయి. కంటి కాసుల పేరు, వడ్డాను, ముక్కుకు బేసరు, బండెడిత్తడి సామాను అన్ని రాబట్టుకోవాలి. అయితే మా అయ్యపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నాం, ఆ పడి తీసుకోవచ్చుగా. ఆ ఊరి పెద్దోళ్ళంతా సమయం వచ్చినప్పుడు వ్యవహారం పైసలు చేసుకోవచ్చు, నీ కొడుకును ఒకసారి తీసుకురమ్మన్నారు. నన్ను రమ్మంటానికి మీ అన్నకి ఎంత ధైర్యం? ఇక మనతో పెట్టుకుంటే పంచాయతీలు గించాయతీలు జాంతానాయి, తాడో పిడో తేల్చేస్తారంతే.